ఒక విమానం డైరెక్ట్గా అమెరికాకు పోవాలంటే మధ్యలో దిగిపోతుంది, దానికే ఓపిక ఉండదు. కానీ ఇలా దిగుతూ ఉండేటప్పుడు బోల్డ్ అంత వ్యయం ఇదంతా ఉంటుంది. కానీ ఒక పక్షికి విమానాల కంటే ఎక్కువ దూరం ప్రయాణించగల శక్తి ఉంది అన్నటువంటిది, అంటే సృష్టిలో ఉన్న గొప్పతనం చూడండి. కొన్ని జీవులకు భగవంతుడు ఇచ్చినటువంటి వరం. అమూర్ ఫాల్కన్ అనేటటువంటి సూపర్ బర్డ్ గురించి ఇప్పుడు తాజాగా తేలింది. అలుపెరగని బాటసార్ల వేలాది కిలోమీటర్లు ఎగురుతూ అత్యంత సుదీర్ఘ ప్రయాణాలు చేసే అమూర్ ఫాల్కన్ వలస పక్షిలో పక్షి తాజా పైన శాస్త్రవేత్తల్ని ఆశ్చర్యపరిచింది. భారతదేశం నుండి బయలుదేరినటువంటి అమూర్ ఫాల్కన్ 5 రోజులు 17 గంటల్లో సోమాలియా చేరుకుని అక్కడ నుండి కెన్యాకి వెళ్ళి మధ్యలో ఎక్కడ ఆకుండా పలు దేశాలతో పాటు ఏకంగా అరేబియా సముద్రాన్ని కూడా దాటుకుని తన గమ్యస్థానం చేరుకుంది. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు, స్థానిక వాలంటీర్లు సైబీరియా నుండి వచ్చిన 2 పక్షుల్ని మణిపూర్లో పట్టుకుని వాటికి స్థానిక గ్రామాలైనటువంటి చిలువాన్, గ్యాంగ్రామ్ పేర్లు పెట్టారు. ఈ నెల 8వ తేదీన చిలువాన్ 2 పక్షికి శాటిలైట్ రేడియో ట్యాగ్ అమర్చారు. మహారాష్ట్రలోని రత్నగిరిలో ఉన్నటువంటి గోహ్గర్ నుండి 10వ తేదీ నాన్ స్టాప్ జర్నీ మొదలుపెట్టిన చిలువాన్ 2 15వ తేదీ నాటికి సోమాలియాలో మొదటి గమ్యానికి చేరుకుంది. రేడియో ట్యాగ్ ద్వారా పక్షి గమనాన్ని పరీక్షించినటువంటి సైంటిస్ట్ సురేష్ కుమార్ ఈ విషయాన్ని అధికారికంగా చెప్పారు. అయితే గ్వాంగ్రామ్ పేరు పెట్టినటువంటి మరో పక్షి మాత్రం తమెంగ్లాంగ్లోని చిలువాన్ రూస్టింగ్ సైట్లోనే ఉండిపోయింది. చిలువాన్ 2 గ్రేట్ హార్న్ ఆఫ్ ఆఫ్రికాలోని స్కోటోరా ద్వీపం సమీపంలోని విమాన మార్గంలో ఉంది. ఆర్కిటిక్ టర్న్ అనే పక్షి తర్వాత అత్యంత సుదీర్ఘ ప్రయాణాలు చేసే పక్షులుగా అమూర్ ఫాల్కన్కి పేరుంది. 2018 నుంచి మణిపూర్లో ఈ పక్షుల వలస ప్రయాణాలు మార్గాలు తెలుసుకునేందుకు రేడియో ట్యాగింగ్ చేసి అధ్యయనం చేస్తున్నారు. రేడియో ట్యాగ్లు అమర్చిన అన్ని పక్షులు గమ్యాన్ని చేరుకోలేకపోవడంతో వాటి గురించిన పూర్తి వివరాలు తెలియలేదు. లక్షల సంఖ్యలో వెళ్లే పక్షుల్లో కేవలం 2-3 పక్షులకు మాత్రమే రేడియో ట్యాగులు అమర్చడం వల్ల వాటికి ఏమైనా హాని జరిగితే వాటి వలసల గురించి పూర్తి వివరాలు తెలుసుకోలేకపోతున్నారు. 2019లో ఒక అమూర్ ఫాల్కన్ పక్షి సుదీర్ఘంగా ప్రయాణించి 26,000 కిలోమీటర్లు వెళ్ళడానికి గుర్తించారు. ఆ తర్వాత ఇప్పుడు తాజాగా మళ్ళీ చిలువాన్ 2 ద్వారా కొన్ని వివరాలు సేకరించగలిగారు. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించే పక్షుల వలస మార్గాన్ని అధ్యయనం చేయడం ఈ పరిశోధన లక్ష్యమని వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సైంటిస్ట్ సురేష్ కుమార్ ప్రకటించారు. వాతావరణంలో జరిగే మార్పులు తెలుసుకోవడానికి ఈ పరిశోధన ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ పక్షులు పొలంలోని పురుగులు, క్రిములు, కీటకాలను తినడం ద్వారా రైతులకు ఎంతో మేలు చేస్తాయని, అవి రాకపోతే పంట దిగుబడులు కూడా అనూహ్యంగా తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఫాల్కన్ కుటుంబానికి చెందిన పక్షులు చిన్నవైనటువంటి అమూల్ ఫాల్కన్ పక్షులు ఆగ్నేయ సైబీరియా, ఉత్తర చైనాలో సంతానోత్పత్తి చేస్తాయి. వేసవికాలం అక్కడే ఉండే ఈ పక్షులు తీవ్రమైన శీతాకాలాన్ని తప్పించుకోవడానికి ఆఫ్రికా తీర ప్రాంతాల్లోని శీతాకాల మైదానాలకు వెళ్తాయి. ఈ క్రమంలో 15 నుంచి 20,000 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తాయి. సైబీరియా నుంచి ఆఫ్రికాకు వెళ్లే మార్గ మధ్యలో నాగాలాండ్, మణిపూర్, ఇతర ఈశాన్య రాష్ట్రాల్లోని మరికొన్ని ప్రాంతాలు ఆగిపోతాయి. వీటిని నాగాలాండ్, మణిపూర్లో అకుయుయినా అని పిలుస్తారు. సగటు 45 రోజులు అవి ఇక్కడే ఉండి ఆహారాన్ని సమకూర్చుకుని సుదీర్ఘ ప్రయాణానికి అనువుగా సన్నద్ధమవుతాయి. నిరంతరాయంగా ఎగిరేందుకు వీలుగా బరువును తగ్గించుకుంటాయి. ఆఫ్రికాలో శీతాకాలం ముగిశాక ఏప్రిల్, మే నెలలో ఇవి తిరిగి ప్రయాణమై మళ్ళీ సైబీరియాకి వెళ్తాయి. తిరిగి వెళ్ళేటప్పుడు కూడా ఇవి మన దేశ ఈశాన్య ప్రాంతాల్లో ఆగుతుంటాయి.